ఉండలాగా వస్తే చాలా లైట్గా ఉండలాగా అయితే వచ్చేసింది. అరిసెలు అంటారు, ఇప్పుడు నేను ఇక్కడ ఒక 2 స్పూన్ల షుగర్ గ్రైండ్ అదే మిక్సీ పట్టుకున్నా. మిక్సీ కాదు, నేనైతే గ్రైండర్ చేశాను ఎక్కువ కాబట్టి. గ్రైండ్ కూడా పొడి వేసి యాలకులు పిండి చక్కెర పిండి వేస్తూ మిక్స్ చేస్తూనే ఉండాలన్నమాట, ఉండలు కట్టకుండా. ఒక 5 minutes తర్వాత అలా అంతా చూడండి, అలానే ఎంత థిక్ అయిపోతుంది అనమాట, బాగా ఉంటలాగా వచ్చేస్తుంది. మనకు అంటావు యూట్యూబ్లో మెంబర్షిప్ అంటావు, ఇంత కష్టపడలేవు అది ఇది అంటుంది అనమాట. సో అలానే కొంచెం నవ్వించుకుంటూ ఇదైతే అయిపోయింది. పిండి అయితే బాగా అట్లా గెలికేసాము. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ ఇప్పుడు అండి, ఇప్పుడు అస్సలు ఇంకా ఇప్పుడు స్టార్ట్ మాత్రమే, ఇంకానే ఉండేది మెయిన్. ఇంకా అన్నీ తీసుకొని పైకి వెళ్ళిపోయాం. సో స్టవ్ అన్నీ ఆడే పైన ఉన్నాయి కాబట్టి పైన అయితే కొంచెం రిలాక్స్గా బాగుంటుంది వీడియోకి కానీ మేము చేసేదానికి కూడా అనేసి వెంటిలేషన్ పైకి వెళ్ళిపోయాము. 2 liters ఆయిల్ అయితే తీసుకున్నాము. ఇదిగోండి, నేను పెద్దగా చేస్తుంటే వద్దు చిన్న చేద్దాము అనేసి అనమాట, కష్టం అవుతుందని. సో చిన్న ఉండలు అయితే తీసుకున్నాం. ఇదండి, ఇప్పుడంతా అలా ఒత్తేసుకొని ఆయిల్ వేడి ఆయిల్ వేసేయడమే. ఓకేనా, చూడండి.